ప్రైజ్ ద లార్డ్. జూన్ 26వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. ఒకడు తనకై ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలాసార్లు మనకు మనమే మంచివారం అనుకుంటాం, మనమే గొప్పవాళ్ళం అనుకుంటాం. నేనే నీతిమంతుడనని, ఎదుటివారిదే తప్పని, ఎదుటివారే సరిచేసుకోవాలని అనుకుంటూ ఉంటాం. మనం నడిచే మార్గం, మన ఆలోచనలు అవి మంచివైనా చెడ్డవైనా సరే మన దృష్టికి మంచిగానే కనపడచ్చు. కానీ ఇదే వచనంలో కింద భాగం మనం చదువుకున్నట్లయితే, యెహోవానే హృదయములను పరిశీలన చేయునని ఉంటుంది. అదేవిధంగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, యెహోవా ఆత్మలను పరిశీలించును అని ఉంటుంది. మన నిర్ణయాలు, మన ఆలోచనలు సరైనవి అని మనకు అనిపించటం కాదు, కానీ దేవుని దృష్టిలో సరైనవిగా ఉండాలి. ఎందుకంటే వాటిని పరిశీలించేది యెహోవాయే. మనం ఏ ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నామో, ఏ ఉద్దేశంతో ఆ మార్గంలో నడుస్తున్నామని దేవుని కోణంలో మనం ఆలోచించాలి. ఎందుకంటే దానిని బట్టి మనము తీర్పు తీర్చబడతాం. కాబట్టి మన దృష్టిలో మనం ఎలా ఉన్నాం అనే విషయం కన్నా, దేవుని దృష్టిలో ఎలా బ్రతుకుతున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవటం చాలా మంచిది. దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉన్నామా లేదా, మన మార్గం దేవుని దృష్టికి అనుకూలంగా ఉందా లేదా అని పరిశీలించుకుందాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.